ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ శ్రమ కాలంలో యేసుక్రీస్తు మన కొరకు చేసిన పుణ్య కార్యాలను ధ్యానించటం మన అందరికీ ఆశీర్వాదం. నిశ్చయముగా యేసుక్రీస్తు పడిన శిలువ మరణం, యేసుక్రీస్తు పడిన శ్రమలు, శిలువ మరణం ద్వారా మీకు ఆత్మరక్షణ కలుగుతున్నాయి, శరీర స్వస్థత కలుగుతున్నాయి. దేవుని బిడ్డారా, ఈ భూమి నుండి పూర్తి విడుదల పొందిన వారై పరలోక రాజ్యానికి వారసులు అవుతున్నారు. ఇది వాస్తవం. మీ జీవితంలో కనీ విని ఎరుగని ఆశీర్వాదాన్ని, విడుదలను, అద్భుతాన్ని, మహత్కార్యాన్ని ఈ దినాల్లో చూడబోతున్నారు. దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీ హృదయానికి సంతోష కలిగే వార్తలు మీ చెవిలో మారుమరుగపోతుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ ప్రవచన వాక్కును దేవుడు ఆశీర్వదించగాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం బట్టి దేవుడు మనం ఆశీర్వదించగాక. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27-26 నిన్న ధ్యానించిన వాక్య ఒక కంటిన్యూషన్కి వెళ్తున్నాను. యేసుక్రీస్తు ఆయన ఆ శ్రమలో, ఆయన పడిన బాధల్లో భాగంగా ఆయనకు ముళ్ళు కిరీటం తొడిగించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఎందుకు ముళ్ళు కిరీటాన్ని తొలగించారు? ఆ ముళ్ళు కిరీటం అనేది దేన్ని చూపిస్తుందో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనం చదివితే బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు కలుగ చేయని ఆ యొక్క ముళ్ళు పొదను మనం ఇక్కడ చూస్తున్నాం. అది ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. చూడండి, దేవుని యొక్క సృష్టిలో మనము ఫలమిర్చి జీవవృక్షములను మనం చూస్తున్నాం, కానీ ముళ్ళు పొదను మనం చూడట్లేదు. ఈ భూమి శపించబడిన తర్వాత ఈ ముళ్ళు పొద అనేది, ముళ్ళు తుప్ప అనేది మనకు కనపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఇది శాపానికి గుర్తు. ఈ భూమిలో ఉన్న శాపమంతా తన మీద పెట్టుకున్నాననే దానికి సూచనగానే దేవుడు ముళ్ళు పొదను తన మీద పెట్టుకున్నాడు. అంతేకాదు, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చదివితే ఈ ముళ్ళు పొద అనేది ఎవరు విత్తనం వేయాల్సిన అవసరం లేదు. మామిడి చెట్టుని నేను కలిగి ఉండాలంటే నేను మామిడి విత్తనాన్ని విత్తాలి. అలాగే ఫలమిచ్చే ప్రతి చెట్టును నేను విత్తనం వేసి దాన్ని పండిస్తేనే వస్తాయి. కానీ ముళ్ళు పొద అనేది, ముళ్ళు తుప్ప అనేది ఎవరు పండించాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా వస్తాయి. అందుకొరకు హెబ్రీ పత్రిక 6:4 రాయబడి ఉంది, అవి ఆటోమేటిక్గా తనకు తానే వస్తాయి. కాబట్టి అవి ఏమవుతాయంటే అగ్నితో అవి కాల్చివేయబడతాయని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, మన శాపాన్ని మాత్రం కాదు, ఆ ముళ్ళు అనేది స్వయంను చూపిస్తున్నాయి. ఆ స్వయమును కూడా దేవుడు ఏం చేస్తాడంటే, సెల్ఫ్ అనే దాన్ని దేవుడు తన తల మీద పెట్టుకున్నాడు. ఈరోజు మీరు ఆ స్వయచిత్తం చేయటానికో, స్వబలం పైన ఆధారపడటానికో, లేకపోతే సొంత జ్ఞానం పైన ఆధారపడటానికో, లేకపోతే మీ యొక్క ఓన్ స్ట్రెంగ్త్ పైన ఆధారపడటానికో వీలు లేకుండా దేవుడు చేశాడు. దేవునికి మహిమగలను గాక. క్రైస్తవులైన మీరు సొబ్బుతి పైన ఆధారపడటానికి ఇప్పుడు ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ స్వయం అనే ముళ్ళును దేవుడు తన తల మీద పెట్టుకున్నాడు. ఎందుకంటే మనము సొబ్బల మీద ఆధారపడితే దేవుని బిడ్డలారా మన శాపగ్రస్తులు అయిపోతామని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది. ఎలాగైతే మన యొక్క శాపాన్ని ముళ్ళుగా తన తల మీద పెట్టుకున్నాడో, అలాగే మన యొక్క సెల్ఫ్ అనే దాన్ని దేవుడు, స్వయం అనే దాన్ని దేవుడు తన యొక్క తల మీద పెట్టుకున్నాడు. కాబట్టి నేను సొబ్బలం పైన ఆధారపడను, నేను సొంత జ్ఞానం పైన ఆధారపడను, లేకపోతే నా సొంత తెలివితేటల మీద ఆధారపడను. అవి నా నుండి తొలగిపోయింది. ఈ యొక్క ఆశీర్వాదం కానీ ఈ యొక్క స్వయం అనేది నా నుండి తీసివేయబడ్డాయి. కనుక నేను దేవుని పైన ఆధారపడుతూ ముందుకు సాగగలుగుతాను, దేవుని బిడ్డగా జీవించగలుగుతాను. ఈ మాటను దేవుడు దీవించనగాక. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ సెల్ఫ్ అనేది మా జీవితం నుండి అయ్యా నరికివేయబడాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తండ్రి, మమ్మలను స్వతంత్రులుగా చేసేందుకు వందనాలు తండ్రి. దేవునకు మహిమ ఇప్పుడే దిగునగాక.
దేవునికి అభిషేకం ఇప్పుడే దిగిన గాక, పరలోక అభిషేకం ఇప్పుడే తాకిన గాక. దైవిక మహిమ, దైవిక ప్రసన్నత లోతుగా క్రియ చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బంధకాలు, శాప కాడులు యేసు నామములో విరుగొట్టబడాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే ఆశీర్వదించండి, తాక్కుమని అయ్యా, నీతిమంతులుగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమెన్.